దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు చంద్రబాబు అమరావతి నుంచి బయలుదేరి 11:30 గంటల సమయానికి బనగానపల్లి చేరుకుంటారు. తొలుత తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలను పరిశీలించడంతో పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో జరిగే సమావేశంలో సీఎం పాల్గొంటారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానులకు కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తోంది. జులై 9న నంద్యాల జిల్లాలో 8,412 పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా బనగానపల్లిలో సీఎం చేతుల మీదుగా అందించేందుకు 1,125 పుస్తకాలు సిద్ధం చేశారు. అలాగే సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నంద్యాల జిల్లా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. ఎస్ మురళీకృష్ణ, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యు. రైట్ ఇంద్రజ, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనగానపల్లి చేరుకోనున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీసర్వే కార్యక్రమం పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టనున్నారు. ప్రస్తుతం ఏదైతే నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 1,500 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ బనగానపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులకు రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11:30 ప్రాంతంలో బనగానపల్లి ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు చేరుకుంటాడు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం నేరుగా కొత్తగా నిర్మించినటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని సందర్శిస్తారు. అక్కడే రైతులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం దాదాపు 12:25 నుంచి 12:30 గంటల సమయానికి ఆ ప్రాంగణంలో ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి భారీ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించిన అనంతరం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏదైతే రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు స్వయంగా ముఖ్యమంత్రి అందజేయనున్నారు. దీనికి సంబంధించి దాదాపు బనగానపల్లి నియోజకవర్గంలో 8,000 పైచిలకు పాస్ పుస్తకాలను రాజముద్రతో కూడినటువంటి పాస్ పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ పాస్ పుస్తకాల్లో దాదాపు 1000 మందికి పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అందించనున్నారు. అనంతరం బహిరంగ సభ పూర్తయిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో ఏ రకంగా తీసుకువెళ్ళాలి, పార్టీ ముందు ఇంకా విజయాలు సాధించడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్న అంశాలపై అక్కడే పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై ప్రసంగించనున్నారు. ఇంద్రజ. రైట్ మురళి, రెవెన్యూ సేవలపై రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించబోతున్నారు కదా, మరి రైతులు ప్రధానంగా ఏ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది మురళి? అయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి రీసర్వే కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో చిత్రీకరించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పై ఇతర వ్యక్తుల ఫోటోలు ఎందుకు, తమ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో పట్టాదారు పాస్ పుస్తకాల్లో అయితే రాజముద్ర అయినా ఉండాలి, లేదంటే మా ఫోటోలు అయినా ఉండాలి అన్న కోణంలో చాలా మంది రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది. పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఖచ్చితంగా రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు మీ భూమి మీ హక్కు అనే నినాదంతో ముందుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ రకంగానే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి
రైతులందరికీ కూడా ఈ రకంగానే పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తుంది. అయితే ఈ రీసర్వేలో భాగంగా చాలా మంది గత ప్రభుత్వంలో తమ భూమికి సంబంధించినటువంటి కొలతలు అవకతవకలు జరిగి తమ భూమిని కోల్పోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అవన్నిటినీ కూడా సరి చేసుకుంటూ మళ్ళీ రీసర్వే ప్రారంభించి భూములను రైతులకు సంబంధించినటువంటి భూములు ఏ రకంగా వాళ్ళ సరిహద్దులన్నిటి కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి చెందాల్సినటువంటి భూమి వాళ్ళకి చెందే రకంగా కూడా వాటన్నిటిని కొలతలు వేసి వాళ్ళకి ఈ పట్టాలు పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఇంకా పూర్తిగా సాల్వ్ కాలేదు. వాటిని కూడా పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇంద్రజ. రైట్ మురళి, బహిరంగ సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు? అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో బనగానపల్లి నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో దాదాపు 10,000 మందికి పైగా జనాభా ముఖ్యమంత్రి బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా తొలిసారిగా బనగానపల్లిలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఆయనను చూసేందుకే భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు సైతం సొంతంగా తమ పనులు మానుకొని మరి నిన్నటి నుంచే బనగానపల్లి నియోజకవర్గంకి చేరుకుంటున్నారు. ప్రధానంగా అక్కడ హెలిప్యాడ్ ప్రాంగణం వద్ద నుంచి బహిరంగ సభ ప్రాంగణం వరకు కూడా జనాలు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ కూడా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినే రకంగా, ఆయనను చూసే రకంగా, వాళ్ళ సమస్యలు తెలుపుకునే రకంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఈ భద్రత ఎక్కడ కూడా లోపించకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీని కూడా పిలిపించి అక్కడ భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నంద్యాల జిల్లా పోలీసులతో పాటు పక్క జిల్లా పోలీసులను కూడా పిలిపించి దాదాపు 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోనున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లను కూడా, అంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చేది ఆలస్యం. అంతా ప్రజలు కూడా ఎవరైతే వాళ్ళ సమస్యలను తెలుపుకునేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తారో వాళ్ళలో కొంతమంది ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు కూడా స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వినవించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.